హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. అల్లు అర్జున్ ఇప్పట్లో దొరికే ఛాన్స్ కనిపించడం లేదు. పుష్ప అయిపోగానే పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే నెక్స్ట్ సినిమా మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడని జనాలు అనుకుంటూ ఉండగానే వరుసగా 3 సినిమాలు లైన్ లో పెట్టిన అల్లు అర్జున్ ఈ మూడింట్లో ఏ సినిమా ఫస్ట్ మొదలు పెడతారో, ఎవరిని హోల్డ్ లో పెడతారో. అల్లు అర్జున్ స్పీడ్ పెంచబోతున్నారు. 4 ఏళ్లుగా పుష్పతోనే కంటిన్యూ అవుతున్న అల్లు అర్జున్ ఇక వరుసగా సినిమాల్ని పట్టాలెక్కించబోతున్నారు. అది కూడా పెద్ద గ్యాప్ లేకుండానే. పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ ప్లాన్ చేయడంతో అప్పటి వరకు బిజీగానే ఉంటారు అల్లు అర్జున్. సుకుమార్ తో చేస్తున్న పుష్ప 2 ఫైనల్ స్టేజ్ కి రావడంతో నెక్స్ట్ మొదలు పెట్టాల్సిన సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బన్నీ. ఇప్పటికే అల్లు అర్జున్ చేతిలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేద్దామన్న విషయం మీదే డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి పోయిన వారం బన్నీ పుట్టినరోజు నాడు అట్లీ సినిమాని అఫీషియల్ చేస్తారని అందరూ వెయిట్ చేస్తారు. కానీ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అయితే లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాక అనౌన్స్ చేయాలని టీం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు త్రివిక్రమ్. 4వసారి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా బిగ్గెస్ట్ కాబోతోందని ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అలవైకుంఠపురంలో టైంలోనే అనుకున్నారు. అయితే పుష్ప కంప్లీట్ అయ్యాక అనుకున్న కమిట్మెంట్ కాబట్టి పుష్ప తర్వాత త్రివిక్రమ్ బన్నీ సినిమా మొదలు కాబోతోంది. ఇప్పటికే స్టోరీ పనిలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఈ సంవత్సరంలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. గుంటూరు కారం విషయంలో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ గా ఉండడంతో బన్నీ సినిమాని మరో అలవైకుంఠపురంలో లెవెల్లో సాలిడ్ మూవీ ఇవ్వాలని కష్టపడుతున్నారు త్రివిక్రమ్. సో త్రివిక్రమ్ సినిమాని అట్లీ సినిమాని ప్యారలల్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు బన్నీ. ఈ 2 సినిమాలు కంప్లీట్ అయ్యాక సందీప్ రెడ్డితో సినిమా మొదలు పెట్టేలా షెడ్యూల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాతే పుష్ప 3 సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. యష్ డ్యూయల్ రోల్ ప్లే చేయడానికి రెడీ అయ్యారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామాయణంలో రావణాసురుడిగా క్రేజీ క్యారెక్టర్ ప్లే చేస్తున్న యష్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా కీ రోల్ ప్లే చేయబోతున్నారు. మరి ఈ సినిమాకి యష్ పెడుతున్న బడ్జెట్ ఎన్ని కోట్లు? ఇప్పటి వరకు వచ్చిన రామాయణాలు ఒక ఎత్తు, ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న రామాయణం మరో ఎత్తు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ని స్టార్ హీరో యష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న యష్ తన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ తో పాటు నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో కలిపి భారీ ప్రాజెక్ట్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. నితీష్ తివారీ డైరెక్షన్ లో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న రామాయణం రీసెంట్ గా షూటింగ్ మొదలు పెట్టింది. నిజానికి ఈ సినిమా మధు మంతెన నిర్మాణంలో జరగాల్సింది. కానీ మధు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు రాకింగ్ స్టార్ యష్ కూడా నిర్మించబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రామాయణం నిర్మించడానికి చాలా ఖర్చవుతుందని, అందుకే ఇంత భారీ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నట్టు చెప్తున్నారు యష్. యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా ఇలా భారీ స్టార్ క్యాస్ట్ తో భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ ప్రెస్టీజియస్ గానే తీసుకుంటున్నారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ మైథాలజీ మూవీకి సంబంధించి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ నుంచి హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నట్లు ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ లుక్ కి ఎలాంటి సీజీ కానీ గ్రాఫిక్స్ కానీ వాడడం లేదు అని న్యాచురల్ గానే రాముడి లుక్ తో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ రామాయణం సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా రాబోతోంది. కట్అవుట్ కంటే కంటెంట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జనాలు. అందుకే రవితేజ దగ్గర నుంచి రాజ్ తరుణ్ వరకు అందరూ కొత్త డైరెక్టర్లకే కేర్ ఆఫ్ అంటున్నారు. మరి టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అయిన కొత్త డైరెక్టర్లు ఎవరో, ఏ హీరోలతో సినిమా ఛాన్సులు దక్కించుకున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. 2024 న్యూ డైరెక్టర్స్ నామ సంవత్సరంగా మారబోతోంది. టాలీవుడ్ కి వరుసగా కొత్త డైరెక్టర్లు లైన్ కట్టేశారు. యంగ్ హీరోలతో పెద్ద బ్యానర్స్ లో సినిమాలు దక్కించుకుంటూ తమ అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. మొన్న మధ్య రవితేజ కూడా మరోసారి కొత్త డైరెక్టర్ తోనే సినిమా చేయడానికి రెడీ అయ్యారు. భాను భోగవరపుని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ రవితేజ తన 75వ సినిమా అనౌన్స్ చేశారు. మొన్న రవితేజ నుంచి ఇవాళ రాజ్ తరుణ్ వరకు వరుసగా కొత్త డైరెక్టర్లు టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా రమేష్ కడుములను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈ శుక్రవారం సినిమా అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ బెదుర్లంకతో మంచి హిట్ అందుకున్న కార్తికేయ కాస్త గ్యాప్ తీసుకుని కొత్త సినిమా అనౌన్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ లో ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో భజే వాయు వేగం అంటూ క్రేజీ టైటిల్ తో సినిమా మొదలు పెట్టారు. మనీ, బ్యాట్,
కార్స్. ఈ ఎలిమెంట్స్ బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ చేసిన వీడియో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఓం భీమ్ బుష్ సినిమా హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీ విష్ణు కూడా తన అప్ కమింగ్ మూవీని కొత్త డైరెక్టర్ తో చేస్తున్నారు. డైరెక్టర్ బాబీ నిర్మాతగా జానకీరామ్ డైరెక్షన్ లో తన 19వ సినిమా మొదలు పెట్టారు శ్రీ విష్ణు. పవర్ సినిమాకి అసోసియేట్ గా పనిచేసిన జానకీరామ్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసే సుహాస్ లేటెస్ట్ గా మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. రామ్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ సుహాస్, మాళవిక లీడ్ రోల్స్ లో ఓ భామా అయ్యో రామా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో పాటు సలార్ సినిమాకి డైలాగ్స్ రాసిన సందీప్ రెడ్డిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ మరో సినిమా కూడా చేస్తున్నారు సుహాస్. గల్లా అశోక్ కూడా లేటెస్ట్ గా తన 3వ సినిమాని కొత్త డైరెక్టర్ తోనే చేయబోతున్నారు. షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన ఉద్భవ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఈ సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న 3వ సినిమా లవ్ మీ కూడా కొత్త డైరెక్టర్ డెబ్యూ చేస్తున్నారు. అరుణ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా లవ్ మీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇలా వరుసగా కొత్త డైరెక్టర్లు ఇంట్రెస్టింగ్ సినిమాలతో టాలీవుడ్ లో లక్ చెక్ చేసుకోబోతున్నారు. ఇద్దరు అటు ఇటుగా ఇండస్ట్రీలోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నారు. కొన్ని సినిమాల్లో కలిసి మల్టీ స్టారర్లు చేస్తున్నారు. కానీ అజయ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతుంటే అక్షయ్ మాత్రం వరుస ఫ్లాపులతో హిట్ కోసం తెగ కష్టపడుతున్నారు. మరి అక్షయ్ ఫ్లాప్లకి బ్రేక్ పడేదెప్పుడు? బాలీవుడ్ లో సేమ్ స్టార్ స్టేటస్ క్రేజ్ ఉన్న హీరోగా చాలా సినిమాల్లో చేసిన అజయ్ దేవగన్ వరుసగా బాక్సాఫీస్ హిట్లు అందుకుంటుంటే అక్షయ్ ఇంకా ఫ్లాప్ రూట్ లోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాప్ లో ఉన్న అక్షయ్ లేటెస్ట్ గా బడే మియా చోటే మియా సినిమాతో మరోసారి ఆశించిన స్థాయి హిట్ అందుకోలేకపోయారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది. ఈ ఈద్ సీజన్ లో అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియాతో పాటు అజయ్ దేవగన్ మైదాన్ సినిమా కూడా రిలీజ్ అయింది. అక్షయ్ మూవీ యునానిమస్ గా ఫ్లాప్ అనిపించుకుంటూ ఉంటే అజయ్ స్పోర్ట్స్ డ్రామా మైదాన్ మాత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అక్షయ్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్లు కలెక్ట్ చేస్తే దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మైదాన్ 8 కోట్లు కలెక్ట్ చేసి క్రిటిక్స్ నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. అక్షయ్ బడే మియా చోటే మియా కంటే ముందు చేసిన 7 సినిమాల్లో ఒక్క ఓ మై గాడ్ తప్పించి అన్ని డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నవి. ఎన్ని జానర్స్ మార్చినా అసలు ఆడియన్స్ మాత్రం అక్షయ్ కుమార్ ని పట్టించుకోలేదు. మరోవైపు అజయ్ దేవగన్ మైదాన్ కంటే ముందు రిలీజ్ చేసిన షేతాన్ మూవీ దాదాపు 150 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. భోళా, దృశ్యం 2, రన్వే ఇలా వరుసగా మంచి హిట్స్ అందుకుని కెరియర్ ఫుల్ జోష్ లో కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు సింగం అగైన్ లో కలిసి నటిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేష్ న్యూ లుక్, చరణ్ డాక్టరేట్ పైన స్టార్స్ రెస్పాన్స్, టాప్ లో ట్రెండ్ అవుతున్న లక్కీ భాస్కర్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న శబరి. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మహేష్ రాజమౌళి సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా మహేష్ పోస్ట్ చేసిన ఫోటోలు తెగ నచ్చేశాయి. ఫ్యామిలీతో కలిసి యూరోప్ ట్రిప్ లో ఉన్న మహేష్ లాంగ్ హెయిర్ తో ఇంట్రెస్టింగ్ ఫోటోలు పోస్ట్ చేశారు. చరణ్ చెన్నై వేల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా స్టార్లందరూ చరణ్ కి బెస్ట్ విషెస్ అందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మనీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ టీజర్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. డిఫరెంట్ మూవీస్ చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో, అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ శబరి ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఆది పినిశెట్టి, సిమ్రాన్, లక్ష్మీ మీనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ శబ్దం మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసింది టీమ్. గణేష్, ఆయుషి పటేల్ జంటగా ప్రవీణ్ జెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కల్లు కాంపౌండ్ 1995. ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసి టీమ్ కి బెస్ట్ విషెస్ అందజేశారు తమ్మారెడ్డి భారద్వాజ. మధు లింగాల డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కావ్యరాజ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.